గాంధీ గారి విగ్రహం కట్టించేందుకోసం అని చెప్పేసి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటూ వాస్తవంగా ప్రభుత్వం ఇచ్చిన లీకులు, ప్రభుత్వ అనుకూల పేపర్లు, టీవీలలోనే వచ్చిన వార్తలు. ఆ పైన భూసేకరణ కోసం ఆ ప్రాంతంలో అపార్ట్మెంట్లు తీసుకోవడం, ఇళ్ళు తీసుకుంటుంటాం, వాళ్ళందరూ తిరగబడుతున్నటువంటి వాళ్ళందరికీ అటు కేటీఆర్ కావచ్చు, ఇటు బండి సంజయ్, రామచంద్ర వీళ్ళందరూ మద్దతు ప్రకటించడం పెద్ద ఇష్యూనే నడుస్తోంది. 5,000 కోట్లు తగలేసి ఓ విగ్రహం పెడతారా అన్నటువంటిది. ఒకప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెడుతున్నప్పుడు వీళ్ళు అదే ఆరోపణ చేశారు. అయితే ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రభుత్వం నుంచి 10 పైసలు పెట్టేది లేదు. మొత్తం అది అవుట్ సోర్సింగ్ నుంచినే తీసుకుంటారు, వాళ్ళే సంపాదించుకుంటారు అన్నది అప్పుడు ప్రభుత్వం చెప్పుకొచ్చినా సరే విష ప్రచారం, దుష్ప్రచారం చేసింది కాంగ్రెస్. చెరపకురా చెడు అని ఇప్పుడు వీళ్ళు 5,000 కోట్లు అన్నటువంటి కాన్సెప్ట్ సంబంధించి అలాంటి ప్రచారమే జరిగితే ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని కవర్ చేస్తున్నారు. 5,000 కోట్లు అనేది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బుర్ర ఉన్నాడు ఎవడైనా విగ్రహానికి 5,000 కోట్లు ఖర్చు పెడతారా? విగ్రహం ఖర్చు కేవలం 70 కోట్లే. విజ్ఞాన మందిరం ఒకటి కడుతున్నాం, మొత్తం కట్టడానికి 100 కోట్లు ఖర్చు అవుతుంది. మొత్తం కలిపిన 200 కోట్లు కాదు. మహాత్మా గాంధీ విజ్ఞాన కేంద్రానికి 200 కోట్లు పెడితే వచ్చే కష్టం ఏంటి? 5,000 కోట్లు 10,000 కోట్లు అని అబద్ధాలు చెప్తున్నారు. ముందు ప్రచారం చేయించేది ఈయన, తర్వాత చెప్పేది ఇది. అయినా 200 కోట్లు పెట్టి నువ్వు పెట్టే విజ్ఞాన కేంద్రం కొత్తగా వచ్చే విజ్ఞానం ఏంటి? హైదరాబాద్ అనేది ఒక విజ్ఞాన భాండాగారం కదా.